హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని వెంకట్ డైరీస్. ఈరోజు వీడియో ఏంటంటే మేము ఇంటికి వెళ్ళినప్పుడు రామాపురం బీచ్కి అయితే వెళ్ళామండి. బీచ్ అనగానే పిల్లలు చూడండి చాలా ఎక్సైటెడ్గా ఉండి పాటలు అయితే పాడుతున్నారు. ఆల్మోస్ట్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. బీచ్ దగ్గరలో ఎక్కువగా తాటి చెట్లు ఎందుకు ఉంటాయో కామెంట్ చేయండి మీకు తెలిస్తే. మేము ఎక్కువగా రామాపురం బీచ్కే వస్తామండి. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎక్కువ మంది పీపుల్స్ వస్తారు అండ్ సందడిగా కూడా ఉంటుందండి. అసలు భయంగా అనిపించదు అండ్ బీచ్ కూడా చాలా బాగుంటుంది. అందుకనే ఎక్కువగా ఈ రామాపురం బీచ్కే వస్తామండి. బీచ్ కూడా మేము వెళ్ళిన రోజు పౌర్ణమి రోజు అనమాట. అలలు చాలా బాగా వస్తున్నాయి. ఈసారి షాన్విక కూడా బాగా ఎంజాయ్ చేసిందండి. లాస్ట్ టైం కన్నా కానీ వాటర్లో మంచిగా ఎంజాయ్ చేసింది. టింకు వాళ్ళ ఫ్రెండ్ని తెచ్చుకున్నాడండి, సాయి ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి ఈయన ఫ్రెండ్ అనమాట. ఇద్దరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. షాన్విక ఈసారి అసలు వాటర్ అంటే భయపడలేదు. వాటర్లో దిగటానికి కూడా అమ్మాయి కూడా ఇంట్రెస్ట్ చూపించింది. ఇక్కడ వెహికల్ ఉందండి. ఇక్కడ అందరూ ఫోటోషూట్ లాగా ఫొటోస్ దిగుతున్నారు. మేమైతే ఈ వెహికల్ ఎక్కాము. ఒక 1 కిలోమీటర్ వరకు తీసుకెళ్లారు. పర్ పర్సన్కి వచ్చి 50 రూపీస్ తీసుకున్నారండి. 4 పర్సన్కి 200 మాకు తీసుకున్నారనమాట. ఒక 1 కిలోమీటర్ రైడింగ్ వరకు అయితే తీసుకెళ్లారండి. ఇంకా అక్కడి నుంచి పిల్లలకి బట్టలు అయితే కంపల్సరీగా మార్చాలన్నమాట. ఇంకా పిల్లలు బట్టలు మార్చేసుకొని ఇంకా రవియరా ఇక్కడ కోర్ట్లా ఉందండి, ఫుడ్ కోర్ట్ చాలా బాగుంది. ఈ ఫుడ్ కోర్ట్ నుంచి బీచ్ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది అండ్ చాలా బాగుందన్నమాట. మేము ఇటు లాస్ట్ బెంచ్లో కూర్చున్నామండి. ఇక్కడ నుంచి బీచ్ పాయింట్ అయితే చాలా బాగుంది, మీకు కూడా చూపిస్తాను. అండ్ ఫుడ్ విషయానికి వస్తే చాలా బాగుందండి. ఇక్కడ కూర్చుంటే ఈ ఫుడ్ కోర్ట్లో మనకి లెఫ్ట్ సైడ్న బీచ్ వ్యూ పాయింట్ అండ్ రైట్ సైడ్నేమో రవియరా లోపల ఉన్న ఇండోర్ గేమ్స్ లైక్ అవుట్డోర్ గేమ్స్ ఇవన్నీ మనకి కనిపిస్తాయన్నమాట. మేము కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి. చూడండి ఇక్కడ బీచ్ పాయింట్, మీకు బీచ్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని ఫుడ్ తింటూ ఆ సైడ్ చూస్తుంటే అసలు అమేజింగ్ అనమాట. ఇంకా మేము ఇవి స్నాక్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి. నగ్గెట్స్ టైప్లో ఉన్నాయి అండ్ మిర్చి బజ్జీ, కార్న్ సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే పెట్టుకున్నామండి. ఇంకా షాన్వికాకి ఈ నగ్గెట్స్ టైప్లో ఉంది, కొంచెం స్పైసీగా లేకుండా బాగుంటుందని చెప్పేసి అమ్మాయి కోసం తీసుకున్నాము. ఇంకా అదర్వైజ్ ఇవి మిర్చి బజ్జీ
అయితే అమేజింగ్ అనమాట. చాలా బాగుందండి. మధ్యలో కట్ చేసి మళ్ళీ ఫ్రై చేసినట్టున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మిర్చి బజ్జీ. కార్న్ సమోసా కూడా చాలా బాగుందండి. ఇంకా ఫుడ్ తిన్న తర్వాత ఇంకా రవియరా లోపలికి వెళ్ళేసి అక్కడ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా చూద్దామని చెప్పేసి వెళ్ళాము. అండ్ చాలామంది మాకు ఫ్రెండ్స్ చెప్పారు ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్పారండి. ఇంకా ఎలాగ టైం అయిపోయిందని 7:30 దాటిన తర్వాత మాత్రమే అక్కడ మనకి ఫుడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది అని చెప్పారు. సో 7:30 వరకు వెయిట్ చేసి కొన్ని కర్రీస్ కోసం మేము వెయిట్ చేసామండి. ఈలోపు పిల్లలు కొంచెం లోపల కూడా గేమ్స్ ఆడేసుకుంటున్నారు. స్విమ్మింగ్ పూల్, వాటర్ రిలేటెడ్ గేమ్స్, వాట్ నాట్ అనమాట. చాలా చాలా బాగున్నాయండి. ఇక్కడ స్టే చేసే వాళ్ళకైతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాటర్ పాయింట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఇవి ఇక్కడ మాత్రానికి పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్ దగ్గర కూర్చొని చూస్తుంటే కూడా మనకి ఇటువైపు ఈ వ్యూ పాయింట్ మొత్తం కనిపిస్తుందనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే మేము పిల్లలు లోపల కొన్ని గేమ్స్ ఉన్నాయండి, ఇండోర్ గేమ్స్, అక్కడ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. అక్కడ మనకి అన్ని రకాల టైప్స్ గేమ్స్ అనమాట. ఒకటి ఉంది ఒకటి లేదని కాదండి. మా పిల్లలు ఉన్న ఒక 20-15 మినిట్స్లో ఒక్కొక్క గేమ్కి 1 మినిట్ టైం ఇచ్చుకుంటా ప్రతి ఒక్కటి కలబెట్టేశారనమాట. చాలా ఫాస్ట్గా ఏది ఆడకపోతే ఏది మిస్ అయిపోతాము అని చెప్పేసి. ఇక్కడ వ్యూ కూడా నాకు చాలా బాగా నచ్చిద్దండి. ఇక్కడ స్వింగ్స్ దగ్గర మనకి మంచిగా ఉన్నాయి. మొక్కలైతే మంచిగా అల్లుకొని చాలా బాగుంటుంది నాకు ఇక్కడ ఈ ప్లేస్ అనమాట. ఎన్ని టైం వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా ఇక్కడ మాత్రం ఖచ్చితంగా కూర్చొని ఈ స్వింగ్ మీద మాత్రం కంపల్సరీగా కూర్చుంటాను నేనైతే. నాకు బాగా నచ్చుతుంది ఆ పాయింట్. ఇంకా పిల్లలు లోపల గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారండి. అక్కడున్న గేమ్స్లో అన్ని రకాల గేమ్స్ అనమాట. చెస్ ఉన్నాయి, క్యారమ్స్ ఉన్నాయి, ఇలాంటి గేమ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా మా వాళ్ళు ఏ గేము రాదు, ఏ గేమ్ రాకపోయినా కానీ అన్ని గేమ్లు ఉన్న టైంలో ఆడేసి కలబెట్టేసి అన్నీ వచ్చారనమాట. అసలు అది ఫాస్ట్గా ఏది మిస్ అయిపోతున్నాము అన్నట్లు వాళ్ళు గేమ్స్ అని యూనో కార్డ్ కూడా అన్ని గేమ్స్ ఆడారనమాట మా వాళ్ళు. చెస్ ఒక్కటి కొంచెం తెలిసినట్లేదు, అందుకే దాన్ని కదిలించలేదండి. క్యారమ్ బోర్డ్ అయితే అసలుకి మామూలుగా ఆడలేదన్నమాట. ఒక్కసారి వీళ్ళు క్యారమ్స్ ఆడితే విన్ అయిపోవాలి, ఆ టైప్లో ఆడారనమాట. ఇంకా షాన్విక అయితే వాళ్ళ అన్నయ్య వాళ్ళని ఎగ్జైట్మెంట్ చూసి ఆ అమ్మాయి ఏడుస్తుంది, ఏ గేమ్ ఆడాలో అర్థం కాక. కానీ చాలా బాగుందండి అసలు గేమ్స్ అయితే. ఇంకా లోపల గేమ్స్ అయిపోయిన తర్వాత మా వాళ్ళు బయట కూడా ఇంకొంచెం టైం ఉందని అన్నారు. ఇంకా బయట కూడా ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవచ్చు అండి, ఇక్కడ చాలా బాగుంది. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుందన్నమాట. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఇక్కడ నుంచి మేము కర్రీస్ కోసం రిసార్ట్లోకి వెళ్ళాలండి. ఆ రిసార్ట్లోకి వెళ్ళటానికి ఇక్కడ ముందనమాట. కర్రీస్ అయితే ఇంకా 7:30, 7:45 అంత టైం పట్టిందండి. చాలా బాగున్నాయి. కొన్ని కర్రీస్ అయితే మేము ఆర్డర్ పెట్టుకున్నాము. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, ప్రాన్ ఫ్రై అనమాట. కర్రీస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. మీరు ఖచ్చితంగా రిసార్ట్కి విజిట్ చేసినట్టయితే ఫుడ్ మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయండి. 100% చెప్తున్నాను, చాలా బాగుంది. ఈ అరుణ్ ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుందండి. ఈ కసాటా అనమాట, ఇది కొంచెం పిల్లలకి పెట్టిన ఎక్కువ క్రీమీ టెక్స్చర్ లేకుండా ఉంటుంది. సో ఇది షాన్విక కొంచెం ఈ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ అయితే కొనిపెట్టాము. వీళ్ళు కూడా ఐస్ క్రీమ్ అంటున్నారు, బ్లూబెర్రీ ఐస్ క్రీమ్ బీచ్ దగ్గర నుంచి అడుగుతున్నారండి. ఇంకా అందుకని చెప్పేసి వీళ్ళిద్దరికీ బ్లూబెర్రీ ఐస్ క్రీమ్ అయితే కొనిపెట్టేశాము. ఇంకా కర్రీస్ అయితే వచ్చేసాయి. అవన్నీ తీసేసుకొని అయితే ఇంటికి వెళ్ళేసి మంచిగా ఫుడ్ తినేసి ఇంకా ఎంజాయ్ చేసామండి ఈరోజైతే. కర్రీస్ అయితే చాలా చాలా బాగున్నాయి. అన్ని కర్రీస్ కన్నా కానీ నాకు ప్రాన్ ఫ్రై బాగా నచ్చింది. అండ్ స్నాక్స్ కూడా చాలా బాగున్నాయండి. బీచ్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా స్నాక్స్, ఫుడ్ మాత్రానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అంటిల్ దాన్ బాయ్.